హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా మరదలి పెళ్ళి వీడియో వ్లాగ్ చేశాను. మొత్తం నేను ఇంటికి వెళ్ళినప్పటి నుంచి రిసెప్షన్ అయిపోయి మళ్ళీ హైదరాబాద్ వచ్చే వరకు అంతా కవర్ చేశాను. మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. పెళ్ళి ఒక 4 తాండ్లు జరుగుతుంది గ్యాస్, ఒకటే పెళ్ళి. యాక్చువల్గా పెళ్ళి గుళ్ళో, ఇంటి దగ్గర ఒక చోట భోజనాలు, ఒక చోట పందిరి, ఒక చోట బ్యానర్. ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయ్యి బయలుదేరాను. మీకు అందరికి తెలిసే కదా, హైదరాబాద్ నుంచి మా ఊరికి వెళ్ళడానికి 5 hours పడుతుంది. అండ్ టౌన్ నుంచి మా ఊరికి 10 kilometers. మాకు బస్సెస్ కూడా ఉండవని, అందుకే మా మరదలు బైక్ పంపించింది. మా ఊరి దగ్గర లస్సీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా చాలా టేస్టీ ఉంటుంది. స్టేజ్ కడిగినాక నేను వెళ్ళేసరికి మా తమ్ముడు రెడీగా ఉన్నాడు. ఎండ ఘోరంగా పడుతుంది ఫ్రెండ్స్. నేను బ్లాగర్ అయిపోతారా ఇంకా తర్వాత ఎస్, నేను కనిపిస్తున్నాను. అతను వీడు మా తమ్ముడు గాడు. ఎంత బాగుంటుంది విలేజ్, కాకపోతే ఎక్కువ రోజులు ఉండాలి. అనుకోవడానికి బాగుంటుంది కానీ ఉండడానికి కొంచెం కష్టమే అనుకోండి, చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ ఉండాలంటే పొలం పని చేయడం రావాలి, మనకే అది రాదు. కొన్ని చదవన్నా సట్టు చదవకపోతుంది పెద్ద పెద్ద జాబ్ చేయడానికి. ఇప్పుడు నా బతికి ఏమైందంటే అటు సగం ఇటు సగం అన్నట్టు అయింది. ఇప్పటికీ మేము ఇంకా బస్సు లేని ఊర్లోనే ఉన్నాం. చూసారా, మేము ఎంత వెనకబడి ఉన్నామో, అది మా పరిస్థితి. మా ఊరు చాలా చిన్నది గైస్. ఒక టౌన్ నుంచి 10 kilometers ఉంటుంది, 1/2 hour పడుతుంది. నో బస్సెస్, నో వెహికల్స్. నైట్ 10 అట్లా స్టార్ట్ అయ్యాము. అందరము ట్రాక్టర్లో వెళ్ళాము పెళ్ళికి. ఎన్ని ఇయర్స్ అవుతుంది కదా ట్రాక్టర్లో డీసీఎంలో పెళ్ళికి వెళ్ళి. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్గా మా దాంట్లో పెళ్ళి అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర చేస్తారు. సో మేము అమ్మాయి వాళ్ళం కాబట్టి అబ్బాయి వాళ్ళ ఊరికి వెళ్ళాము. దగ్గర ఒక 2.5-3 hours పట్టింది వాళ్ళ ఊరికి వెళ్ళడానికి. మళ్ళీ అక్కడ నైట్ వెళ్ళాక కూడా నైట్ పడుకోకుండా, ఇప్పుడు మనం ఎంగేజ్మెంట్ ఎలా చేస్తామో అక్కడ ఒకటి ఎంగేజ్మెంట్ ఉంటుంది అన్నమాట, ఓన్లీ అమ్మాయికి చేస్తారు. నైట్ పెళ్లి కొడుకు వాళ్ళ ఊరికి వెళ్ళేసరికి 12:30 అయింది. ఇదంతా మార్నింగ్ కవర్ చేశాను వీడియో. నైట్ చాలా లేట్ అయింది, ఇంకా ఎంగేజ్మెంట్ కూడా నేను చూడలేదు. అందరం పడుకున్నాం. ఇంకా పెళ్ళిలో ఫస్ట్ మేనమామని దీవించాలి అంటే మా నాన్న వెళ్ళాడు. తాళి అందరికి చూపిస్తున్నాడు. మా పెళ్ళిలో ఎలా అయితే అక్షింతలు అందరికీ పంచుతారు. కొన్ని పెళ్ళిళ్ళలో నేను చూశాను, కింద ఉన్న వాళ్ళకి అక్షింతలు ఏమి ఇవ్వరు, ఓన్లీ మండపం మీద ఉన్న వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు మాత్రమే వేయడం చూస్తాను. మేమైతే అలా చేయము. వచ్చిన ప్రతి ఒక్కరికి అక్షింతలు వేస్తాం, అందరూ ఆశీర్వదిస్తారు. తాళి కట్టే ముందు బాబనయ్య పెళ్లి కొడుకుని ఒక మాట అడుగుతాడు. అందరినీ అడుగు, తాళి కట్టనా అని అడగమంటాడు. ఫస్ట్ అమ్మని నాన్నని అడుగుతారు, తర్వాత మనకంటే పెద్దవాళ్ళు ఉంటే అన్నని వదినని అడిగి కడతారు. ఇంతకుముందు మా అన్న పెళ్ళి అయింది. ఈ సిచ్యువేషన్ ఎదురైనప్పుడు నేను చాలా అంటే చాలా ఏడ్చాను. లైక్ ఎలా అనిపించిందంటే, ఇంత సంబరం చేసేది, ఇన్ని రోజుల నుంచి ఇన్ని పనులు చేసి ఇంత కష్టపడేది, ఇంత ఖర్చు పెట్టేది ఆ తాళి కట్టడం కోసమే కదా. అయినా కూడా కట్టే ముందు తాళి కట్టాలా అని పెద్దవాళ్ళని అడిగిస్తారు చూడు. అప్పుడు అనిపించింది ఆ తాళికి ఇంత వాల్యూ ఉందా, దాని విలువ తెలియని వాళ్ళతో కట్టించుకుని జీవితానికే విలువ లేకుండా పోయేది కదని బాగా ఏడ్చింది అన్నమాట. వెళ్ళమ్మా
గైస్ ఇల్లు కూడా చాలా బాగున్నాయి గైస్ ఈ ఊర్లో. అంటే మీకు సింపుల్ కావచ్చు, మాకు మంచిగా అనిపిస్తుంది. పెళ్ళి ఒక 4-5 తాండ్లు జరుగుతుంది గైస్, ఒకటే పెళ్ళి. యాక్చువల్గా పెళ్ళి గుళ్ళో, ఇంటి దగ్గర ఒక చోట భోజనాలు, ఒక చోట పందిరి, ఒక చోట బ్యానర్. వా 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 వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్. ఐ లవ్ యూ. మన లోపల మొత్తం కవర్ చేద్దాం. తాతయ్య మా సైడ్ అయితే పెళ్ళిలో నాన్ వెజ్ పెట్టరు గైస్, ఓన్లీ వెజ్జే. స్వీట్స్ పెడతారు, 4-5 పండు. ఇంకేమేమి పెట్టినారు పండు పెళ్ళిలో? పులావ్, రైస్ అవి పెడతారు. మా పెళ్ళి ఐస్ క్రీమ్ కూడా పెట్టిండ్రు, కానీ మేము పోయేసరికి అయిపోయింది. ఫస్ట్ కోటేసుకో. ఆ టెంట్ వేసింది పెళ్లి కొడుకు వాళ్ళ ఇల్లు. పెళ్లి కొడుకు వాళ్ళు కూడా రిలేటివ్సే. పెళ్లి కొడుకు కానిస్టేబుల్ అనమాట. ఎంత మంచి ఫుడ్ ఉన్నా సరే బయటికి వెళ్తే ఎందుకో తినబుద్ధి కాదు. ఈ పెళ్ళిళ్ళు ఇవి ఎండాకాలం కదా, అసలు వాటర్ తాగుతున్నాం కానీ రైస్ తినట్లేదు. ఎంత మంచి ఐటమ్ అయినా నాకు బయటకి వెళ్తే తినబుద్ధి కాదు. నాలాగానే మీకు కూడా ఎవరికైనా రోగం ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఎందుకది బంగారం? ఓ బంగారం ఇక్కడ చూడు, ఒకసారి ఇక్కడ చూడే, ఒకసారి చూడే. పెళ్ళి అయితే గుడిలో జరిగింది ఫ్రెండ్స్. గుడి మాత్రం చాలా 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 బాగుంది. ఈ గుడి మొత్తం కవర్ చేసిన, చూసేయండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. మా పెళ్ళి ట్రాక్టర్ కూడా కనిపిస్తుంది, ఒకసారి చూడండి. ఇదంతా గుడి ముందు. ఇక్కడ చెట్టు మాత్రం నాకు చాలా 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 నచ్చింది. మా ట్రాక్టర్ ఫ్రెండ్స్ బాగుందా? మాదంటే సొంతం కాదు. ఇంకా మా దాంట్లో ఆచారం ఎలా ఉంటుందంటే, పెళ్ళంతా అయిపోయాక ఇంకా పెళ్లి కూతురుని అక్కడే వదిలేసి పిల్ల చుట్టాలందరూ మన ఇంటికి మనం వచ్చేస్తామన్నమాట. పెళ్లి కూతురు మాత్రం వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది. ఇక మేము వచ్చేటప్పుడు ట్రాక్టర్ ఎక్కి వచ్చాము. ఈసారి నైట్ వచ్చేటప్పుడు ఏమో రోడ్డు మీద వచ్చాము. ఈసారి రిటర్న్ వెళ్ళేటప్పుడు పొలాల్లో తీసుకెళ్ళిండు. ఇక పొలాలన్నీ కవర్ చేసినాము. జింకలు, ఆ చెట్లు, ఈ చెట్లు అని అన్నీ కవర్ చేసినాము. చూసి ఘోరంగా నవ్వుకొని ఫ్రెండ్స్ ఇంకా ట్రాక్టర్ మీద ఇంకా సరదాగా మా ఊరు భాష మొత్తం బయటకు వచ్చింది. ఇంకా విని ఎంజాయ్ చేయండి. మా దాంట్లో అయితే పెళ్ళి 5 రోజులు చేస్తారు. పెళ్ళి ముందు రోజు ఒకటి, పెళ్ళి రోజు తర్వాత 3 రోజులు, మొత్తం 5 రోజులు చేస్తారు. బట్ నేను 5 రోజులు అక్కడ లేను, మళ్ళీ జాబ్ చేసుకోవాలి కదా, మనకి లేకుంటే భూ ఉండదు. కాబట్టి నేను ఉన్న రోజుల కాడికి కవర్ చేశాను. బట్ మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కవర్ చేశాను. రాధిక ఇలా కొయ్యలేదుకనంట సార్ కూలికి వస్తే అదే ఒక గంట తిరిగితే అందరం అంత క్లీన్ అవుతుంది. రాలేరునికైతే తట్ట పట్టుకొని మొత్తం ఎన్ని కొయ్యలు ఉన్నాయి చూస్తున్నాయి. ఇక్కడ చూడు, ఆడు కంది కొయ్యలు అన్నీ మస్తు ఉన్నాయి. అన్నీ క్లీన్ చేస్తే రోజుకో 200-300 ఇస్తారు. అంత రాదు రోజు కొయ్యలేరుని కన్నా పోదాం పైన. నువ్వు చెప్పవు పామాయిల్ చూడండి గైస్, పామాయిల్ చెట్టు. పండుగాడు నిలవన్నాడు.
రాళ్ళు ఎరుకుంటే అవే మంచి పొలాలు. అదిక రోజు తట్ట పట్టుకొని వచ్చి రాళ్ళు ఎడితే చేన నూనె అవుతుంది. రాలే చెప్పు ఏమంటావు? రోజు వచ్చి నేను ఏరు రాళ్ళు ఎడితే చేను రాళ్ళతో రోజు తట్టున్నాను పట్టుకొని రాళ్ళ రేపు రోడ్ వచ్చింది. రేపురా సరే కదా బాగాలేదు. ఆ పూలు బలి ఉంటాయి తిను ఇంకా బాగుంటుంది. ఎవరంటే మా ఊరే అంటున్నాను. లేకుంటే అన్నేమని అనుకోవచ్చు. గైస్ ఎండకు మామూలుగా లేదు. మనం గుడి కవర్ కదా. గుడి ఎట్లా పెట్టినారు? మొత్తం రాయితోనే అట్టినట్టున్నారు. రోడ్ వచ్చింది. వస్తుందా రోడ్ వస్తుందా? మా ఊరికి డాంబర్ రోడ్ ఉంది గైస్. ఫేమస్ మేము. మళ్ళీ రిటర్న్ మా ఊరికి వచ్చేసాం గైస్. మా ఊరు చూడండి ఎలా ఉందో. పెళ్ళైన నైట్ పెళ్లి కొడుకు వాళ్ళ ఊర్లో రిసెప్షన్ ఉంటుంది. నెక్స్ట్ డే పెళ్లి కూతురు వాళ్ళ ఊర్లో రిసెప్షన్ ఉంటుంది. నేను రిసెప్షన్లో కూడా మొత్తం కవర్ చేశాను. మేము డ్యాన్స్ చేసిందంతా మొత్తం చూసేయండి.
పెళ్ళంతా అయిపోయినాక వేసుకున్న బట్టలన్నీ ఉతికేస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా. కానీ అదంతా మా అమ్మనే ఉతికింది, నేనేం ముట్టుకోలేదు అసలు. చూడండి పిల్లలు ఎంత బాగా ఆడుకుంటున్నారు. మనం కూడా అలా ఆడుకునే వాళ్ళం. అనవసరంగా పెద్ద అయినాం అనిపిస్తుంది.